చిత్తూరు నగరం పొన్నియమ్మన్ గుడి వీధిలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం భూముల్ని పరిరక్షించాలని హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు ప్రభుత్వానికి విన్నవించారు. దేవస్థాన భూములు ఆక్రమణలో ఉన్నట్లు గత నెలలో కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో హిందూ చైతన్య వేదిక ఫిర్యాదు చేసింది. స్పందించిన కలెక్టర్ సదరు భూములపై సంయుక్త సర్వే చేయాలని రెవెన్యూ సర్వే శాఖ చిత్తూరు నగరపాలక సంస్థ అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు గురువారం అధికారులు ఆలయం వద్దకు చేరుకొని పాత రికార్డుల్ని పరిశీలించారు. ఆలయ భూములకు పాసు పుస్తకం ఉన్నప్పటికీ సదరు భూమి క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉందో చూపాలని ఫిర్యాదుదారులు అధికారుల్ని ప్రశ్నించారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలని కోరారు. ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు పి రామమూర్తి మాట్లాడుతూ వీరాంజనేయ స్వామి ఆలయ భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ భూములకు భద్రత ఏర్పరిచే వరకు నిరంతర కార్యాచరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వెంకటరాయలు, చిత్తూరు నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర, హిందూ చైతన్య వేదిక జిల్లా ప్రతినిధులు జయ్ కుమార్, శోభారాణి, తోటపాలెం వెంకటేష్, వికే విశ్వనాథ్, చంద్రశేఖర్, శివకుమార్, కడియాల సురేష్, కె పుష్ప తదితరులు పాల్గొన్నారు. పొన్నెమ్మ గుడి వీధిలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం భూములు 4 ఎకరాల 43 సెంట్లు గుర్తించడానికి వివిధ డిపార్ట్మెంట్ నుండి సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు దాన్ని గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పడం ఏమంటే, ఇంతవరకు జరిగింది ఒక వ్యక్తి, ఇక మీదట గుర్తించిన తర్వాత స్వచ్ఛందంగా మీరుగా ఆ దేవాలయ ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేస్తే చాలా మంచిది. లేదంటే ఈ రోజు నుంచి మీరు గతంలో ఎప్పటి నుంచి అయితే మీరు ఆక్యుపై చేసుకుని ఉండో అక్కడి నుంచి రెంట్తో సహా మీరు కట్టాల్సి వస్తుంది. ఇది తప్పదు. మేము ఏదో అనుకోవద్దండి. యావత్ భారతదేశం మొత్తానికి హిందూ చైతన్య వేదిక మొత్తం స్టార్ట్ అయింది. ప్రభుత్వ భూములు కానీ దేవాలయ భూములు కానీ గుర్తించి హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం శరవేగంగా సాగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన ఆంజనేయ స్వామి దేవాలయ భూములు సర్వే జరగడం జరుగుతుంది. కాబట్టి స్వచ్ఛందంగా మీరుగా వదిలేస్తే బాగుంటుందని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అంతే, మీరు మొరాయిస్తే మటుకు ఖచ్చితంగా బుల్డోజర్లు వస్తాయి. మీ ఆస్తులు కూడా జప్తు చేయడం తప్పదని ఈ యొక్క చైతన్య వేదిక తర్వాత మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మేల్కొండి, మీరుగా వెళ్ళండి. దేవాలయ ఆస్తులు అనుభవించిన వాళ్ళ చరిత్ర ఉండి ఏ స్థాయిలో ఉన్నా అట్టడి స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి మీరు బాధపడాలన్న ఉద్దేశంతో మీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా మీ పైన చర్యలు తప్పదని హిందూ చైతన్య వేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. జై హింద్.